యుద్ధం అనేది క్షిపణుల దాడులతో ముగిసిపోదు. కొన్నిసార్లు అది బల్ల దగ్గర చర్చలతో కూడా ముగుస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కూడా చర్చల దిశగా అడుగులు వేస్తుంది. ఒకవైపు క్షిపణుల మోత మోగిస్తున్నా మరోవైపు ఎండ్ గేమ్ దిశగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నదే ప్రశ్న. కానీ ప్రస్తుతం యుద్ధం ఎలా ముగుస్తుంది అన్నదే అసలైన చర్చ. మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న ఇరాన్ వ్యూహం ఏమిటి? ఇన్ని దెబ్బలు తిన్నా తెహ్రాన్ ఎందుకు తగ్గడం లేదు? ఒకవైపు అమెరికా ఆంక్షల ఉచ్చు, మరోవైపు ఇజ్రాయెల్ దాడులు. వీటన్నింటి మధ్య ఇరాన్ తెలివైన ఎత్తుగడ వేస్తుంది. మనుగడను బేరసారాల ఆయుధంగా మార్చుకుంటుంది. హర్మోజ్ జలసంధిని మూసేస్తామని హెచ్చరిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ శాసిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే ఆఫర్లకు ఇరాన్ అంగీకరిస్తుందా? ఇరాన్ డిమాండ్లకు ట్రంప్ ఒప్పుకుంటాడా? ఇరాన్కు యుద్ధంలో ఉన్న ఆఖరి అవకాశాలేంటి? అసలు ఇరాన్ ఏం కోరుకుంటుంది? యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుంది? ఎండ్ గేమ్లో ఇరాన్ డిమాండ్లు ఏంటి? ట్రంప్ ఆఫర్కు ఇరాన్ లొంగుతుందా? ప్రతి యుద్ధం ఏదో ఒక దశలో పోరాటం సాగుతుంది. కానీ ప్రశ్నలు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఆ ప్రశ్నలో యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే యుద్ధం ఎలా ముగుస్తుంది అనేదే కీలకం. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ఆ దశకి చేరుకుంది. ఎందుకంటే యుద్ధంలో పోరాడుతున్న అన్ని పక్షాలు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇంకెంతకాలం పోరాడగలం అన్న ప్రశ్న నుంచి ఎలాంటి షరతులతో యుద్ధంలో రాజీ పడొచ్చు అన్న దిశగా పరిణామాలు మారిపోతున్నాయి. ఇరాన్ విషయానికొస్తే ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఇది ఆ దేశం మనుగడకు సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ భారీ ఎదురుదెబ్బలను తిన్నది. వేల సంఖ్యలో ప్రాణాలు పోయే, అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇంకా నిలదొక్కునే ఉంది. ఇరాన్ను బలహీనపరచడమే ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం. కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం కుప్పకూలలేదు. ఇదే ఆ దేశానికి పెద్ద ప్లస్ పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా లక్ష్యం నెరవేరలేదని ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది. ఇరాన్ ప్రభుత్వం సాగించిన మనుగడను ఇప్పుడు బేరసారాలకు అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోంది. అందుకే శాంతి పట్ల ఆ దేశ వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. అసలు ఇరాన్ ఏం కోరుకుంటోంది? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇరాన్ సాధారణ కాల్పుల విరమణ గురించి ఏమాత్రం మాట్లాడడం లేదు. శాశ్వత పరిష్కారం గురించి ఇరాన్ గొంతెత్తుతోంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ముగింపుపై ఇరాన్ డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, యుద్ధంలో ఇరాన్పై జరిగిన దాడిలో నష్టానికి గాను అమెరికా ఇజ్రాయెల్ నుంచి తెహ్రాన్ పరిహారాన్ని కోరుతోంది. ఈ యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, జరిగిన ప్రాణ ఆస్తి నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ రెండో డిమాండ్ ఏమిటంటే తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఆంక్షల సడలింపు తాత్కాలికంగా నిలిపేయడాన్ని అస్సలు తెహ్రాన్ అంగీకరించడం లేదు. ఇక మూడో డిమాండ్, తమపై మరోసారి దాడి జరగదని భద్రతా పరమైన హామీలను ఇరాన్ ఆశిస్తోంది. తెహ్రాన్ నాలుగో డిమాండ్, ప్రస్తుతం తమ అస్త్రంగా వాడుకుంటున్న హార్మోజ్ జలసంధిపై తమకు పట్టు ఉండాలని ఇరాన్ కోరుతోంది. నిజానికి ఇరాన్ ఒక సమగ్రమైన ఒప్పందం కుదిరే వరకు హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవబోమని ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి ఇరాన్ దృష్టిలో యుద్ధాన్ని ముగించడం అంటే కేవలం పోరాటాన్ని ఆపడం మాత్రమే కాదు, నిబంధనలన్నింటినీ పూర్తిగా తనే డిసైడ్ చేయడమే. ఒక రకంగా ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి దిగి తెహ్రాన్కు మేలు చేసినట్టే అని చెప్పొచ్చు. ఈ యుద్ధానికి అమెరికా దిగపోయింటే ఇరాన్ డిమాండ్ చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. తంతే బోరెల బుట్టులో పడ్డట్టుగా మారింది ఇరాన్ పరిస్థితి. హార్మోజ్ను ఇరాన్ బ్లాక్ చేస్తుందని అమెరికా ఏమాత్రం ఊహించలేదు. ఆ దేశ ఆయుధ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడమే దీనికి కారణం. హార్మోజ్ను ఇరాన్ బ్లాక్ చేయడంతో అమెరికాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అగ్రదేశం ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్మోజ్పై తనకున్న పట్టును ఇరాన్ ఎలా ఉపయోగిస్తోంది? యుద్ధాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే తనకు అనుకూలంగా ఉన్నప్పుడే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందా? ఎందుకంటే ఈ ఘర్షణ పొడిగించడం అంటే మరింత నష్టాన్ని, మరిన్ని ప్రాణాలను కోల్పోవడమే. అంతేకాదు, దేశంలో అస్థిరత నెలకొంటే ఇరాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటోంది. కానీ అదే సమయంలో తాత్కాలిక కాల్పుల విరమణ కోసం కాకుండా విస్తృతమైన శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేసుకోవడానికి ఇరాన్ ఓకే చెబుతోంది. దానికి బదులుగా తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించాలని పట్టుబడుతోంది. ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోకూడదని డిమాండ్ చేస్తోంది. దురాక్రమణ వ్యతిరేక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. కానీ ఇక్కడే ఆశ్రయాన్ని చిక్కుంది. ఇరాన్లోని ప్రతి ఒక్కరూ అదే విధంగా ఆలోచించడం లేదు. ఇరాన్లోని అతివాదుల
వెనక్కి తగ్గకుండా పోరాటాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నారు. అమెరికాపై మరింత ఒత్తిడిని పెంచి మరిన్ని రాయితీలను పొందాలని భావిస్తున్నారు. కానీ రాజకీయ నాయకత్వం మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏదైనా ఒప్పందం కుదిరితే అది ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు, భద్రతకు హామీ ఇచ్చేలా ఉండాలని రాజకీయ నాయకత్వం భావిస్తోంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న దాడుల తరహాలు భవిష్యత్తులో జరగవని గ్యారంటీ ఇవ్వాలని కోరుకుంటోంది. అలాంటి హామీలు ఇస్తే యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ రాజకీయ నాయకత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక షరతు మాత్రమే కాదు, ఓ స్పష్టమైన సందేశం కూడా. అంటే ఇరాన్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉంది, కానీ ఆ దేశం నిర్ణయించిన నిబంధనలకు లోబడి ఉంటేనే ఒప్పందానికి ఓకే చెబుతామని ఇరాన్ స్పష్టంగా చెబుతోంది. ఇరాన్ డిమాండ్లను డొనాల్డ్ ట్రంప్ కోణంలో చూడండి. వాషింగ్టన్ ఒక విస్తృతమైన ముసాయిదాను ప్రతిపాదించింది. ఇందులో కాల్పుల విరమణ, చర్చలు ఉన్నాయి. కానీ అమెరికా అంచనాలు వేరే ఉన్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని, క్షిపణి సామర్థ్యాన్ని, పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని తగ్గించుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. అందుకు బదులుగా ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ ఏమిస్తాడు? ఆంక్షల నుంచి ఉపశమనం కలిగిస్తామని వాషింగ్టన్ హామీ ఇచ్చింది. దీనిపై తాజాగా ట్రంప్ ప్రత్యేక దూత విట్కాఫ్ స్పందించాడు. పరిస్థితులు ఎడ్డుదారి తీస్తాయో చూడాలని విట్కాఫ్ చెబుతున్నాడు. యుద్ధం కొనసాగిస్తే చావు, విధ్వంసం తప్ప ఇరాన్కు ఏమీ మిగలదన్నాడు. ఇరాన్ ఒప్పందానికి సరైన సమయం ఇదేనని స్పష్టం చేశాడు. ఒప్పందం కుదిరితే ఇరాన్కు, వెస్టాసియాకు, ప్రపంచానికి మేలు జరుగుతుందని విట్కాఫ్ చెప్పుకొచ్చాడు. కానీ విట్కాఫ్ సూచనలను ఇరాన్ తోసిపుచ్చుతోంది. ఇది సమాన మార్పిడి కాదని విమర్శిస్తోంది. భద్రతకు గ్యారంటీ లేకుండా తమ వ్యూహాత్మక బలాలను వదులుకోవడానికి తెహ్రాన్ సిద్ధపడ్డం లేదు. అసలు సమస్య ఇక్కడే ఉంది. ఇది కేవలం సైనిక ప్రతిష్టంభన ఏమాత్రం కాదు. యుద్ధానికి దిగిన ఇరు పక్షాలకు ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదు. అమెరికాను ఇరాన్ అస్సలు నమ్మడం లేదు. ఎందుకంటే గత ఏడాది కాలంగా ఇరాన్ చర్చలకు ముందుకు వచ్చిన ప్రతిసారి దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వాదిస్తున్నాడు. ఇరాన్ చర్చలకు సిద్ధపడిందని, ఒక ఒప్పందానికి వచ్చిందని చెప్పాడు. అమెరికా డిమాండ్లు కూడా చాలా వరకు అంగీకరించామని పెజెష్కియాన్ చెప్పాడు. కానీ ఒప్పందం నుంచి వైదొలిగి అమెరికా ఘర్షణలు పెంచిందని ఇరాన్ అధ్యక్షుడు ఆరోపించాడు. చర్చలు జరుగుతున్న సమయంలోనే 2 సార్లు దాడులకు దిగారని విమర్శించాడు. అమెరికా విధ్వంసకర నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డాడు. ఇజ్రాయిల్ భ్రమలను నెరవేర్చేందుకే ట్రంప్ యుద్ధానికి దిగాడని పెజెష్కియాన్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఇరాన్, అమెరికా కూడా నమ్మడం లేదు. ముఖ్యంగా ఇరాన్ అణు ఉద్దేశాలపై అమెరికాకు అనుమానాలున్నాయి. కాబట్టి రెండు పక్షాలు శాంతి గురించి మాట్లాడుతున్నాయి, కానీ ఒకరినొకరు నమ్మడం లేదు. అందుకే 2 దేశాల విశ్వాసంలో గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఫలితంగా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు ఇరాన్ ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగించి ఒత్తిడిని పెంచుతుందా, లేక ఈ టైమును ఉపయోగించుకుని చర్చలతో బయటపడుతుందా? ఆంక్షలను తొలగించుకుని తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను ఇరాన్ నిలబెట్టుకునేందుకు మొగ్గు చూపుతుందా? ప్రస్తుతం తెహ్రాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తర్కబద్ధమైన కారణాలు ఉన్నాయి. కానీ అందుకు కావలసిన దృఢ సంకల్పం ఉందా అన్నది మాత్రం ప్రస్తుతానికి అనుమానమే. ఇరాన్ ఎంతకాలం వేచి చూస్తే అవకాశాలు అంత వేగంగా చేజారిపోవడం ఖాయం.